అమ్మ వాళ్ళ ఇంటికొస్తామని చెప్పాం కదా! ఇంక నైట్ అయితే బయలుదేరిపోయాము. పొద్దుటి పూట అయితే ఎండకి అస్సలు మా వల్ల కాదనేసి ఇంకా ఈవినింగ్ 6:30కి బయలుదేరాము. వచ్చేసరికి 8 అయింది. మణుగూరులో కొంచెం లేట్ అయింది. వచ్చేసరికి అమ్మ వాళ్ళైతే చక్కగా చేపల కర్రీ చేసి మా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తినేసి కొద్దిసేపు అయితే కబుర్లు చెప్పుకొని బయటే పడుకున్నాం మేమైతే. ఎందుకంటే ఇంట్లో బాగా ఉబ్బరిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే మా నాన్న ఎర్లీగా లేచి గేదెలకి కుడితి పెట్టడం, పాలు తీయడం ఇలా చేస్తూ ఉంటారు. పాలైతే అమ్మే తీసిద్ది. గేదెల్ని కట్టేయడం, కుడితి పెట్టడం నాన్న డ్యూటీ అన్నమాట. మాకు చాలా గేదెలు ఉన్నాయి. ఇంతకు ముందు గేదెలు ఉండేవి. నా పెళ్లి కోసమని అమ్మేశారు. అమ్మిన తర్వాత మళ్ళీ ఒక్కోటి కొనుక్కుంటున్నారు. 1 ఇయర్కి ఒకటి, 1 ఇయర్కి ఒకటి అలా. పాలైతే కేంద్రానికి కాకుండా మా పక్కన అయితే పోలీస్ స్టేషన్ ఉంటది. అందులో ఉన్న పోలీస్ వాళ్ళకైతే పోస్తారు. ఎందుకంటే మా పాలు చాలా చిక్కగా ఉంటాయి, జెన్యున్ గా ఉంటాయని వాళ్ళు మంచిగా తీసుకుంటారు. పెళ్లిగానప్పుడు పాల డ్యూటీ అయితే నేనే చేసేదాన్ని. అంటే కేంద్రం దగ్గర పోసి వచ్చేదాన్ని సైకిల్ మీద. అలా నాకు వచ్చిన పనిలో మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.